ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంట్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము దావీదు రాసిన 146వ సంకీర్తన 8వ చరణము. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు సర్వమానవులకు జీవరాశులకు ఉపకారము చేయువాడని కీర్తనాకారుడు దేవుని గుణలక్షణములను తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నేడు నీ జీవిత ప్రయాణంలో ఎదురైన సమస్యల వలన, కష్టాల వలన, శ్రమల వలన కృంగిపోయావా? నీ జీవితమంతా ఆవేదనతో నింపబడిందా? అయితే కృంగి ఉన్న నీ జీవితమును ఉన్నతముగా లేవనెత్తగలిగే దేవుణ్ణి ఒకసారి నీవు జ్ఞాపకము తెచ్చుకునేట్లయితే గనక, ఆయన యందు నీవు నిరీక్షణ ఇచ్చినట్లయితే ఆయన తప్పకుండా కృంగిన స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తి ఆ అలసిన నీ ప్రాణమునకు సేదతీర్చి నీ కన్నీటిని తుడిచి సంతోషంతో నిన్ను పరవశింపచేస్తానని నీకు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు లేవనెత్తిన కొందరిని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే, మొదటిగా అక్కర చేత కృంగి ఉండగా ఇస్మాయిలును దేవుడు లేవనెత్తాడు. రెండవదిగా అనారోగ్యము చేత కృంగి ఉన్న సీమోను అత్తని దేవుని లేవనెత్తాడు. మూడవదిగా అపవిత్రాత్మ చేత కృంగి ఉండగా ఒక చిన్నవాణిని దేవుడు లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది నాన్న ఇస్మాయిలును సీమోను అత్తను ఒక చిన్నవాణిని లేవనెత్తిన దేవుడు ఇది నాన్న నిన్ను కూడా లేవనెత్తడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీవు ఆయన యందు నిరీక్షణించినట్లయితే ఆయన తప్పకుండా కృంగిన స్థితిలో ఉన్న నిన్ను ఉన్నతముగా లేవనెత్తి నిన్ను అలసియున్న నీ ప్రాణమును సేదతీర్చి నీ కన్నీటిని తుడిచి సంతోషముతో నిన్ను పరవశింపచేస్తానంటున్నాడు. దేవుడు నిన్ను పరవశించులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక నుంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కృంగిన వారిని లేవనెత్తువాడు యెహోవాయే అని నీ యొక్క వాక్యము ద్వారా మాట్లాడినావు ప్రభా. ఆయన కృంగిన స్థితిలో మేము నిన్ను ప్రభా ఆయా మేము ఆశ్రయించినప్పుడు, నీ యందు మేము నిరీక్షణించినప్పుడు నీవు మమ్మల్ని ఉన్నతముగా లేవనెత్తి మా ప్రాణములను సేదతీర్చి మా కన్నీటిని తుడిసి మమ్మల్ని పరవశింపచేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు తండ్రి. అయా నీవు సేదతీర్చే ప్రభా అట్టి కృపను మేము పొందుకునేలాగన, అయ్యా నీ వలన ప్రభు మేము పరవశించలాగన నీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ దినమును ప్రభు 10th క్లాస్ ఎగ్జామ్స్కి రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము. బిడ్డలు చదివిన ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రభు మంచిగా ఎగ్జామ్ రాయడానికి నీ సహాయం దయచేయండి ప్రభు. ఎగ్జామ్ అంతట్లో నీ కృప చూపించండి. ఎటువంటి ఇబ్బందులు ప్రభు తొందరపాటు లేకుండా నీ ఆత్మచేత బిడ్డలు నడిపించమని, మంచి ఉత్తీర్ణత పొందుకోవడానికి నీ సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.